The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Shall we turn to Matthew chapter 2, the first 2 verses? మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాల్ని చదువుకుంటాం. All of us please. అందరం కలిసి చదువుతాం. Now when Jesus was born in Bethlehem of Judea in the days of Herod the king, behold, there came wise men from the east to Jerusalem, saying, Where is he that is born the King of Jews? ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Father, we praise thee for the joy given unto us to enter into thy courts, O Lord, to worship thee. తండ్రి ప్రభా, నీ ఆవరణంలోనికి మిమ్మల్ని ఆరాధించడానికి కొరకై మీరు మాకు అనుగ్రహించినటువంటి యొక్క ఆనందాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. Also we praise thee for the word ministered, O Lord, to prepare our hearts to worship thee, and also we thank thee for the time of worship. తండ్రి మిమ్మల్ని ఆరాధించడం కొరకై సిద్ధపాటుగా ఇవ్వబడిన వాక్యంను బట్టి వందనాలు. అదే సమయంలో మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. Now before participating in the table, we are looking unto thee so that thou may prepare our hearts to participate in the table in a worthy manner. తండ్రి మరొకసారి బలలో పాలు పొందటానికి కొరకై ప్రభా మేము సిద్ధపడుచుంటుండగా యోగ్యమైన విధానంలో మేము పాలు పొందటానికి కొరకై నీ వాక్యం చేత మమ్మల్ని సిద్ధపరచండి. Unworthy as we are, both of us, we are standing before thy precious people. అయోగ్యమైనటువంటి వారు మీరిద్దరం కూడా అమూల్యమైనటువంటి నీ ప్రజల ఎదుట నిలబడుతుండగా జ్ఞాపకం చేసుకొనండి. Put the right word in our mouth and meet our needs, O Lord, individually. ప్రభా, సరైనటువంటి మాటలు మా నోట నుంచి వ్యక్తిగతంగా మా ప్రతి వారి యొక్క అక్కర తీర్చండి. We are bringing all of us under the sprinkling of thy precious blood. మా అందరినీ కూడా ప్రభా నీ ప్రశస్తమైనటువంటి రక్త ప్రోక్షణకి We are తెచ్చుకొనుచున్నాము. claiming thy promises for this ministry. ఈ పరిచర్య కొరకైనటువంటి నీ వాగ్దానాలను Thy ఎత్తిపడుచుంటున్నాము. enormous power in thy name may be our portion this afternoon. ఈ మధ్యాహ్న కాలం నీ నామం ఉన్నటువంటి అపారమైనటువంటి శక్తి మా భాగముగా చేయండి. And O Lord, speak to us. ప్రభా మాతో మాట్లాడండి. Ascribing all glory unto thy holy name. In Jesus' precious name we pray. సమస్తమైనటువంటి మహిమ పరిశుద్ధమైన యేసుప్రభు నామమునికి ఆపాదిస్తూ ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. Amen. December is a joyous month for many Christians across the world because they celebrate the birth of Lord Jesus. ఈ డిసెంబర్ మాసము ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా మరి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి నెలగా ఉంటుంది. ఎందుచేతంటే ఈ క్రిస్మస్ని ఈ దినాల్లో జరుపుకుంటూ ఉంటారు. It is a good time for the businessmen also. అదే సమయంలో వ్యాపారస్తులకు కూడా ఇది మంచి సమయం. Purchasing new clothes or sending gifts to the near and dear or exchanging some cards, and not only that, enjoying tasty recipes, all these things will be there. That is the order of the day. కనుక ఈ దినాల్లో మనం ఎక్కడ చూసినా మనం గమనించేటువంటి సంగతి ఏంటంటే కొత్త దుస్తులు కొనుక్కోవటం ఏంటి, లేక బంధువులకు తెలిసినటువంటి వారికి అవి బహుమానాలు పంపించటము, కార్డులు పంపించటము, రుచికరమైనటువంటి వంటకాలు చేసుకోవటం, ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. But for the many celebrants, the celebration will be over in one day. అయితే చాలామంది దీన్ని పండుగగా జరుపుకునేటువంటి వారికి ఈ పండుగ అనేటువంటిది ఒక దినములో అయిపోతుంది. But remember one thing, Lord Jesus Christ came to this world 2000 years ago not to give us one day's joy, but he has come to give us eternal joy. అది జ్ఞాపకం ఉంచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి ఆయన రావడానికి కారణము ఏదో ఒక దినం కొరకైనా సంతోషం ఇవ్వడానికి కాదు, కానీ నిత్యమైనటువంటి ఆనందం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. Having known the purpose of his first coming, if you prepare ourselves for the second coming, then this eternal joy and peace can be enjoyed by every one of us. ఆయన మొదటి రాకడ యొక్క మరి ఉద్దేశాన్ని ఎరిగినటువంటి వారమై ఆయన రెండవ రాకడ కొరకే మనం సిద్ధపడినటువంటి వారం అవుతే మనలో ప్రతి ఒక్కరము కూడా ఈ ఆనందాన్ని, నిత్యమైనటువంటి ఆనందాన్ని మన జీవితంలో అనుభవించగలుగుతాం. In many houses we can see the joy during these days. మన అనేక గృహాల్లో ఈ దినాల్లో సంతోషంగా వారు ఉంటారు మనం గమనిస్తుంటాం. As I already told you, when we are going on the road, we can see so many stars on the tops of many houses. మనం ఇదివరకే చెప్పినట్లుగా మన దారిలో వెళ్తూ ఉంటున్నప్పుడు చాలా ఇల్లు పైన ఈ స్టార్ పెట్టడం అంటే నక్షత్రాన్ని చూస్తూ ఉంటాం. Even God the Father has hung a star in the firmament, marking the birth of his son 2000 years ago, isn't it? 2000 సంవత్సరాల క్రితం తండ్రి దేవుడు కూడా తన కుమారుడి లోకంలో జన్మించినటువంటి ఆ దినాన్ని, నక్షత్రాన్ని ఆయన ఇక ఆకాశంలో ఆయన ఉంచినట్లుగా మనం ఎరుగుదాం. Many people, it became a fashion to question one question.
చాలా మంది ఈ ఒక ప్రశ్న వేయటము వారు మామూలుగా అందరూ అడుగుతా ఉంటారు. ఇది ఫ్యాషన్ అయిపోయింది. ఫ్యాషన్ అయిపోయింది. What is that? అదేంటి? How can you tell that December 25 is the birthday of Lord Jesus? డిసెంబర్ 25వ తేదీని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మదినమని మీరు ఎలాగ చెప్తారు అంటారు. సరే నువ్వు చెప్పు. మీరు చెప్పండి. నేను చెప్పేది తప్పే, నువ్వు చెప్పు. మరి నేను చెప్పేది తప్పవుతే మీరు చెప్పండి. మరి నువ్వు చెప్పేది చెప్పవు, నేను చెప్పేది వినవు. సో దిస్ ఈస్ ద సిట్యుయేషన్. కాబట్టి నేను చెప్పేది వినరు, మరి మీరు చెప్పేది చెప్పరు కనుక అట్లాంటి పరిస్థితి. ఆస్కింగ్ క్వశ్చన్స్ ఈజ్ వెరీ ఈజీ. ప్రశ్నలు అడగడం అనేది చాలా సులువు. ఇఫ్ యు సీ కేర్ఫుల్లీ, చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఇన్ ద 6th century one scientist, he is a monk come mathematician, his name is Denis the Little. కనుక 6వ శతాబ్దంలో మరి ఒక భక్తుడు ఉండేటువంటి వాడు, ఆయన శాస్త్రజ్ఞుడు. అదే సమయంలో రిలీజియస్ మ్యాన్, చాలా భక్తి కలిగినటువంటి వ్యక్తి. అండ్ ఆల్సో ఈజ్ ఎ మ్యాథమెటిషియన్. అదే సమయంలో ఆయన మరి గణిత శాస్త్ర ప్రవీణుడు. అండ్ హీ హాస్ గాన్ టు జెరూసలేం టెంపుల్ అండ్ హీ హాస్ సెర్చ్డ్ ఫర్ ద రికార్డ్స్ దేర్ on which day the Lord Jesus Christ was circumcised. ఆయన యెరూషలేం ఆలయానికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు ఏ దినమున ఆయన సున్నతి చేయబడ్డాడు అని దాని కొరకై ఆయన అక్కడ ఉన్నటువంటి మరి ఆచారాలన్నింటిని కూడా వెతుకుతా వచ్చాడు. And he has found the month and the day of the circumcision of Lord Jesus Christ. కనుక ఆయన గుర్తెరిగిన సంగతి గమనించాడు. యేసు ప్రభువారు ఏ మాసములో ఏ నెలలో మరి ఆయన సున్నతి పొందాడు ఇది నాన్నని. Exactly on that day that Denis the Little, actually his name is different. His name is Dionysius Exiguus, his name. ఆయన పేరు డైనోసియస్ ఎక్సిగస్, అయితే డెనిస్ ద లిటిల్ అంటారు ఆయన్ని. And he found that exact month and date. This is what the Bible commentators or the historians say. చరిత్రకారులు కావచ్చు లేక బైబిల్ వ్యాఖ్యానకర్తలు చెప్పేటువంటి సంగతి ఏంటంటే, ఈయన వెళ్ళి ఖచ్చితంగా ఏ మాసము ఏ తేదీ అనేది ఆయన అక్కడ చూశాడు. And taking that date, he has given a word AD, that is Anno Domini, that is what we call AD today and BC. కనుక ఆ సంగతులను ఆయన చూసిన తర్వాతే ఏడి అనేదాన్ని ఆయన మరి తీసుకొచ్చాడు ఉనికిలోనికి. ఏడి అంటే అన్న డొమిని, ఏడి బీసీ అన్నాడు మనం వాడుతుంటాం. The meaning of AD is the year of the Lord. ఏడి అనేటువంటి అర్థం, దీనికి అర్థం ఏంటంటే ప్రభు సంవత్సరము. So he has taken that day of his circumcision, as we have seen. Also it is written in the Bible in Luke 2:21, on the 8th day, as per the Old Testament commandment given in Leviticus chapter 12 verse 3, parents brought him to Jerusalem because they are poor people, offered the pigeons, and finally he was circumcised on the 8th day. చూడండి, మనం గమనిస్తాం లూకాసు సువార్త 2వ అధ్యాయం 23వ వచనములో ఈ రీతిగా పాత నిబంధనలో లేవియకాండం 12వ అధ్యాయం 3వ వచనములో ఆ బిడ్డ జన్మించగానే 8వ దినాన సున్నతి చేయబడాలి అనేటువంటి ఆజ్ఞాకరణ కారణం చేత వీరు పేదవారు గనక వారు గువ్వలను అక్కడ అర్పించారు, మందిరానికి వెళ్ళారు అనేటువంటి ఆ యొక్క సంగతిని కూడా మనం చూస్తాం. So that day, on the 8th day, they have circumcised Lord Jesus Christ and they have given a name. Brother will read from Luke 2:21. కనుక వారు మనం గమనించినట్లయితే 8వ దినాన సున్నతి చేశారు, తర్వాత ఒక పేరు కూడా ఇచ్చారు. లూకాసు సువార్త 2వ అధ్యాయం 21వ వచనంలో చదువుతాం. ఆ శిష్యునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. So on the 8th day, they have circumcised Jesus and they have named Lord Jesus. కనుక 8వ దినాన యేసుక్రీస్తు ప్రభువారికి ఆ శిశువుకు ఆయన వారు సున్నతి చేశారు, ఆయనకి యేసు అని పేరు పెట్టారు. And from that day, this Denis the Little, what he has done is, this is the year of the Lord. From today it is January 1st. కనుక ఆ దినాన్ని నుంచి కూడా ఈ డెనిస్ ద లిటిల్ అనేటువంటి ఆయన ఏం చేశాడంటే, ఇది ప్రభు యొక్క సంవత్సరం అని, ఇక్కడ నుంచి సంవత్సర ఆరంభము మరి జనవరి మాసం ఇక్కడ నుంచి ఆరంభం అని చెప్పాడు. And exactly it is the 8th day. So 8 days he has counted back and it has fallen on December 25th. That is the birthday, he said. కనుక ఆయన 8వ దినాన సున్నతి చేయబడ్డాడు కనుక ఆ 8వ దినాన్ని నుంచి వెనక్కి 8 దినాలు వెళ్తే ఖచ్చితంగా డిసెంబర్ మాసము 25వ తేదీ వస్తుంది అని ఆయన చెప్పారు. So 25th he is born, 25, 26, 27, 28, 29, 30, 31 and first is the 8th day. That's why from that day onwards it is a new what can we say, the division of the whole world. కనుక 25వ తేదీ డిసెంబర్ మాసం ఆయన జన్మించినప్పుడు
మొదటి జనవరి మాసం 1వ తేదీ అది ఏమవుతుంది 8వ దినం అవుతుంది కనుక ఆ మొదటి తేదీ నుంచి కూడా సంవత్సరాలు విభజించబడటం అనేది చరిత్ర రెండుగా చీల్చబడటం అని మనం చూస్తాం. And that is AD and BC, that is the year of the Lord. దాన్ని క్రీస్తు శకము క్రీస్తు పూర్వము AD BC అని అంటారు. అంటే This ప్రభు is what the సంవత్సరం. history says. ఇది చరిత్ర చెప్తున్న Lord సంగతి. Jesus Christ is having wonderful history. Even before his birth, he was having history. చూడండి, యేసు ప్రభువారు అద్భుతమైన చరిత్ర కలిగినటువంటి వాడు. ఆయన జన్మించడానికి మునుపుగానే ఆయన గురించినటువంటి చరిత్ర ఉంది. Everything about his birth, his life, his death, his resurrection, everything is recorded by many prophets in the Bible. Lord Jesus Christ, he has not come to the earth all of a sudden. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి అకస్మాత్తుగా ఉన్నట్టుగా ఆయన రాలేదు. కానీ అనేక మంది ప్రవక్తలు ఆయన జన్మను గురించి, ఆయన జీవితాన్ని గురించి, ఆయన ఎలాగన మరణిస్తాడు, ఎలాగన పునరుద్ధానుడు అవుతాడు అనేటువంటి ఈ ప్రవచనాలన్నింటినీ కూడా ప్రవచించారు ముందుగా. And where he will minister. తర్వాత ఆయన ఎక్కడ పరిచర్య చేస్తాడు. For the 3.5 years of his ministry on the earth, first 2.5 years Galilee, Capernaum was the headquarters. The last 1 year is Jerusalem is the headquarters. తర్వాత చూడండి, ఆయన యొక్క 3.5 సంవత్సరాల పరిచర్యలో 2.5 సంవత్సరాల కాలం అంతా కూడా గలిలియా ప్రాంతంలో ఆయన పరిచర్య చేశాడు. అక్కడ కపెర్నహూమును కేంద్రంగా చేసుకొని చేశాడు. తర్వాత మిగతా కాలం 1 సంవత్సరం ప్రాంతం అంతా కూడా యెరూషలేమును కేంద్రంగా చేసుకొని పరిచర్య Even చేశాడు. prophet Isaiah wrote about his ministry, not only his birth or virgin birth or his life, even about his ministry. You read Isaiah 9:1. చూడండి, యెషయా ఆయన కన్యకకు జన్మిస్తాడని ఆయన జీవితాన్ని గురించి రాయటం, జన్మను గురించి రాయటమే కాదు కానీ ఆయన పరిచర్యను గురించి రాస్తాడు. చూడండి, యెషయా గ్రంథము 9:1. ఆయన వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబులోను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమున అనగా యోర్దాను అద్దరిని. See, God is giving us, see, prophet is giving how many references? చూడండి, ఇక్కడ ఈ ప్రవక్త ఎన్ని వివరాలు ఇస్తున్నాడు చూడండి. It is beside the sea. అది చూడండి, ఆయన అంటాడు సముద్ర ప్రాంతమున. That is the Sea of Galilee. అంటే గలిలయ సముద్రం. And the beginning of Jordan river starts from Galilee and it will end in Dead Sea. చూడండి, యోర్దాను ఈ నది మనం గమనించినట్లయితే గలిలియలో ఆరంభం అవుతుంది, మృత సముద్రంలో ముగించబడుతుంది. యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలియా ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా he started his ministry in Galilee, which belongs to the tribes of Naphtali and Zebulun. That's why many disciples belongs to the tribe of Naphtali and Zebulun. చూడండి, గలిలియా ప్రదేశమును మహిమగలిగినటువంటి దానిగా చేస్తున్నాడని చెప్పినప్పుడు ఆ ప్రాంతాల్లో ఆయన పరిచయం చేశాడు. ఈ ప్రాంతము జెబులూను నఫ్తాలి గోత్రాలకు చెందినటువంటిది కనుక అనేక మంది ప్రభు యొక్క శిష్యులు ఈ గోత్రాల నుంచి వారు వచ్చారు. Not only about his birth, about his ministry, where he is going to start the ministry, where he is going to end the ministry, everything the prophets have prophesied very much in advance, hundreds of years before, not knowing anything. Foolish questions many people will ask. చూడండి, ఆయన జన్మను గురించి మాత్రమే కాదు కానీ ఆయన ఎక్కడ పరిచయం చేస్తాడనేటువంటి స్థలం, ఎక్కడ ఆరంభిస్తాడు, ఎక్కడ ముగిస్తాడు, ఇవన్నిటినీ కూడా ముందుగానే అనేక సంవత్సరాల క్రితం ప్రవక్తలందరూ ప్రవచించినారు. ఈ సంగతులను ఎరగకుండా బుద్ధిహీనమైనటువంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. Are you there at the time of the birth of Jesus? యేసు ప్రభువు పుట్టినప్పుడు నువ్వు ఉన్నావా అంటారు. And how can you know that is so and so date? అదే ఖచ్చితంగా అదే తేదని నీకు ఎట్లా తెలుసు? So many questions. చాలా ప్రశ్నలు వేస్తుంటారు. So okay, anyhow, before participating in, because this is the Christmas week, that's why I am sharing these things. ఇది క్రిస్మస్ వారంగా పరిగణించబడుతుంది కనుక నేను చెప్తున్నాను ఈ సంగతులు. And see, we are going to see about the wise man from the east before participating in the table. మనం బలలో పాలు పొందడానికి మునుపుగా తూర్పు ప్రాంతం నుంచి వారు వచ్చినట్టు, తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులను గురించి చూస్తాం. Now in the first 2 verses from Matthew chapter 2, just now we have read. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం ఇందాక చదువుకున్నాము. It is better to read all the first 12 verses, you can read later. మొదటి 12 వచనాలు చదివితే బాగుంటుంది, మీరు తర్వాత చదువుకోండి. And what they were doing, వీరేం చేశారు? let us learn some important lessons from the lives of these wise men. ఈ జ్ఞానుల జీవితంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పాఠాలని మనం నేర్చుకుంటాం. Because today what we are seeing is many people are getting ready to celebrate Christmas
but they are not getting ready for Christ and his coming. చూడండి ఏం చేతండి ఈ దినాల్లో మనం చూస్తున్నాం అనేకులు ఈ క్రిస్మస్ ని పండుగ జరుపుకోవడానికి కొరకు సిద్ధపడుతుంటున్నారు కానీ ప్రభువారి యొక్క రెండవ రాకడ కొరకు ఎవరు సిద్ధపడట్లేదు. Much eating and drinking is not seen at the time of the birth of Jesus during those days. చూడండి ఆ దినాల్లో యేసు ప్రభువారు వాస్తవంగా జన్మించిన దినాల్లో ఇలాగున తినటము త్రాగటము ఇట్లాంటివి ఏవి కనబడలేదు. Only worshiping the Lord, that is seen everywhere. అక్కడ ఎటు చూసినా కూడా ప్రభువును ఆరాధించేటువంటి ఆరాధన మాత్రమే కనబడింది. The heavenly hosts worshipped the Lord. పరలోక సైన్య సమూహాలు ప్రభువును ఆరాధించాయి. And the shepherds came to the manger, Luke 2:16. They have come to Bethlehem and worshipped the Lord. తర్వాత లూకా సువార్త 2:16 ఆ పశువుల కాపర్లు వారు వస్తారు, గొర్రెల కాపర్లు వచ్చి వారు అక్కడ ఆరాధిస్తారు. And after few months, these people, these wise men of the east came to the house where he was. That is Matthew 2:11. They have entered the house. He is no more in the manger. So it has taken so many months for them to come and they worshipped the Lord. తర్వాత అనేక దినాల తర్వాత మాసాల తర్వాత మత్తయి సువార్త 2:11 ఆయన పశువుల తొట్టిలో లేడు కానీ అక్కడ ఇంటిలో ఉన్నాడు గనక చాలా మాసాల తర్వాత ఈ జ్ఞానులు అక్కడికి వచ్చి ప్రభుని ఆరాధిస్తారు. When the Lord was taken for circumcision to the temple in Jerusalem, Simeon was there and he started worshipping the Lord. With my own eyes I have seen the salvation. చూడండి ఆయన ప్రభుని 8వ దినాన సున్నతి చేయించడానికి కొరకై వారు దేవాలయం తీసుకెళ్ళినప్పుడు సుమియోన్ అనేటువంటి భక్తుడు ఉంటాడు. ఆయన నాదా నీ రక్షణ నా కనులారా చూచడానికి మీరు కృపనిచ్చారని దేవుని ఆరాధిస్తాడు. Even that widow, for 84 years she was there, Anna the prophetess from the tribe of Asher, and she also worshipped the Lord. Everywhere the birth of Lord Jesus Christ is marked by worship. Today we cannot see worship anywhere. చూడండి అక్కడ మరి అదే ఆలయంలో మనం దేవాలయంలో చూస్తాం 84 సంవత్సరాలు కలిగినటువంటి ఆ స్త్రీ మరి ఆషేరు గోత్రికురాలైనటువంటి అన్న అనేటువంటి ఆ ప్రవక్తిని కూడా ప్రభువుని అక్కడ ఆరాధించడాన్ని మనం గమనిస్తాం కనుక నిజంగా క్రీస్తు ప్రభువు జన్మించిన సమయంలో ఎక్కడ చూసినా ఆరాధననే చూస్తాం కానీ దినాల్లో అది ఎక్కడ మనకు కనబడట్లేదు. Eating and drinking, new clothes and all this. I don't know, the wise people are having new clothes on that day. తినటము తాగటము కొత్త బట్టలు వేసుకోవటము నాకు తెలియదు జ్ఞానులు కొత్త బట్టలు ఆ రోజు వేసుకున్నారు. And those shepherds right from their fields, maybe in Bethlehem, maybe fields of Boaz or fields of Obed, we do not know. From there they have come. From where they got the new clothes? కనుక ఈ కాపర్లు గొర్రెల కాపర్లు చూసినప్పుడు వాళ్ళ చుట్టూ పక్కన పొలాల నుంచి వచ్చారు. బోయజు పొలాలు, ఓబేదు పొలాలు అక్కడి నుంచి వచ్చారు కనుక వారికి ఎక్కడ కొత్త బట్టలు ఉంటాయి. They are all secondary. అవన్నీ రెండవ సంగతి. Birth of Christ means worshipping the Lord. చూడండి క్రీస్తు జన్మ అంటే ప్రాముఖ్యంగా ప్రభువుని ఆరాధించడం. But in many Christmas parties, in many places, this worship is not seen. అయితే చాలా క్రిస్మస్ పార్టీలుగా జరుపుకునేటువంటి స్థలాల్లో కావచ్చు, కూడికలుగా ఉండేటువంటి స్థలాల్లో ఈ ప్రభు యొక్క ఆరాధన అనే దాన్ని మనం గమనించాలి. We are drifting away from the reality. వాస్తవం నుంచి మనం చాలా తొలగిపోతా ఉంటున్నాం. So these wise people from a long distance, all the way from the eastern countries, they traveled and traveled. It must have taken months for them and they have come to Jerusalem. చూడండి ఈ జ్ఞానులైనటువంటి వారు తూర్పు దేశాల నుంచి వారు వచ్చారు. వారు ప్రయాణం చేస్తూ వచ్చారు. అనేక మాసాలు నెలలు బట్టి ఉంటుంది వాళ్ళు యెరూషలేం చేరుకునేటువంటి వారికి. And we are going to see some of the lessons what we can learn from the journey of these wise people. ఈ జ్ఞానులు వారు చేసినటువంటి ఆ ప్రయాణం నుండి మనం నేర్చుకోగలిగినటువంటి కొన్ని పాఠాలని మనం చూసుకుంటాం. And in the light of that word of God we will examine our lives before participating in the table. ఆ వాక్య వెలుగులో బలలో పాలు పొందడానికి మునుపుగా మనల్ని మనం పరీక్షించుకుందాం. Why the Holy Spirit called them as wise men and why many people call us foolish men? ఎందుకని పరిశుద్ధాత్ముడు వారిని జ్ఞానులు అని పిలిచాడు, అనేకులు ఎందుకు మనని బుద్ధిహీనులని పిలుస్తారు? Why the Holy Spirit called them as wise men? ఎందుకు పరిశుద్ధాత్ముడు వారిని జ్ఞానులు అని పిలిచాడు? And we are going to see 10 important qualities. 10 means some of the people may be getting heart attack. At what time he will leave? No, don't think like that. Quickly only I will leave. కనుక 10 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనం చూసుకుంటాం. 10 అనేసరికి మీలో చాలా మందికి గుండె ఆగిపోతుంది ఎప్పుడు ఆపుతాడని. Because biblically you will think 10 speaks of tribulation. బైబిల్ పరంగా కూడా 10 అనే సంఖ్య శ్రమల గుర్తు. ఎప్పుడు 7 అంటాడు, ఇప్పుడు 10 అన్నాడు, వదులుతాడో వదలడో. ప్రతిసారి 7 అంటాడు, ఇప్పుడు 10 అంటున్నాడు, మరి వదులుతాడో వదలని భయపడుతున్నారేమో. శ్రమకాలం అంటే ఇదేనేమో. కాబట్టి మహాశ్రమల కాలం అంటే ఇదేమో అనుకుంటున్నాను. Don't think like that. అట్లా అనుకోకండి. Very quickly we are going to leave. త్వరగా మిమ్మల్ని విడిచిపెడతాం. 10 important qualities from these lives of these wise men so that we may examine our lives. మన జీవితాలను మనం పరీక్షించుకోవడానికి కొరకై ఈ జ్ఞానుల జీవితంలోంచి 10 ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలని
మనం చూసుకుంటాం. Why the Holy Spirit called them wise men? How can the Holy Spirit call us also wise people? చూడండి, ఇచ్చండి ఎందుకు పరిశుద్ధాత్మ వారిని జ్ఞానులను పిలిచాడు, మనల్ని కూడా ఎందుకు జ్ఞానులు అని అంటాడు. Number 1, మొదటిది, they were wise in their direction. వారు చూడండి, వారు వెళ్ళినటువంటి మార్గము, దిశ, ఆ విషయంలో వారు జ్ఞానులు. The moment when they came to know that the Lord Jesus Christ is born, as the days are passing by, they were coming more near to Lord Jesus Christ. చూడండి, యేసు ప్రభువారు జన్మించినటువంటి ఆ సమయం మొదలుకొని దినాలు గడుస్తున్నా కొద్దీ యేసుక్రీస్తు ప్రభువారికి వారు మరింత సమీపంగా చేరుకుంటా వచ్చారు. Today in our Christmas parties, people are going away from Christ. They are not coming towards Christ. ఈ దినాల్లో క్రిస్మస్ పార్టీలుగా జరుపుకునేటువంటి కూడికల్లో ప్రజలు క్రీస్తు ప్రభువుకు దూరంగా వెళ్ళిపోతున్నారు, కానీ ఆయనకి సమీపంగా వారు But రావట్లేదు. what about these wise people? అయితే జ్ఞానుల విషయం ఏంటి? Only 3 people say that many are there as per the book of Isaiah. అక్కడ చాలా మంది ముగ్గురు అంటా ఉంటారు, కానీ యెషయా గ్రంథం ప్రకారం గమనించినట్లయితే అనేక మంది జ్ఞానులు Yeah, వచ్చారు. multitudes must have worshipped him. చాలా మంది అక్కడ వచ్చి ఆయన ఆరాధించుంటారు. But why they are telling 3 means they have counted their head count based on the gifts given, because we are interested in gifts. గనక మనకి బహుమానాల మీద ఎక్కువ దృష్టి గనక వారు 3 బహుమానాలు తీసుకొచ్చారు గనక ముగ్గురే ఉంటారు అని అంటాం. And so these people, they moved towards Christ as the days were passing by. అంచేది ఈ ప్రజలు మనం చూస్తాం ఏంటంటే దినాలు గడుస్తున్న కొలది క్రీస్తు ప్రభువారికి మరింత సమీపంగా దగ్గరగా వారు They చేరారు. are looking unto the star, and the star is leading them to Lord Jesus Christ. వారు ఆ నక్షత్రంపై దృష్టి పెట్టారు, ఆ నక్షత్రము యేసు ప్రభు వైపు వాళ్ళని నడిపించింది. They started from the eastern countries. Eastern countries are famous for idolatry, we all know. ఈ తూర్పు దేశాల నుంచి వారు ప్రయాణం ఆరంభించారు, మనం ఎరుగుదుము. తూర్పు దేశాలు విగ్రహారాధనకు పేరు పొందినవి. And they are very educated people. That's why they are looking for the star. They know the scriptures. కానీ వారు ఎంతో మరి చదువుకున్నటువంటి వ్యక్తులు కనుక వారికి లేఖనాలు తెలుసు, అంతేకాదు నక్షత్రాల యొక్క మార్గము, వారి యొక్క చలనం అంతా తెలుసు. So when compared to yesterday, today they are 5 miles, 4 miles, they are near to Jesus. నిన్నటి దినాంతో పోలిస్తే ఈ దినాన్ని వారు యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకి 5 మైళ్ళు 10 మైళ్ళు దగ్గరగా వారు చేరుకుంటా వచ్చారు. What about you and me? నీ విషయం, నా విషయం When ఏంటి? compared to last January 1st, this January 1st is also coming. Have we come a little bit near to Lord Jesus Christ, or are we going away from Lord Jesus? గత జనవరి మాసం 1వ తేదీ నుంచి ఇప్పుడు మరలా జనవరి 1 రాబోతా ఉంటుండగా ఈ 12 మాసాల్లో కూడా మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు దగ్గరికి సమీపంగా వచ్చామా, ఆత్మీయంగా లేక దూరంగా వెళ్ళిపోయామా? What is the meaning of coming near to a person? ఒక వ్యక్తికి సమీపంగా రావటం అంటే అర్థం ఏంటి? When we come near to a person, we will be knowing more about that person. If the person is very far, we cannot recognize him so easily. కనుక ఒక వ్యక్తికి దగ్గర కావటం అంటే ఆ వ్యక్తిని గురించి ఎక్కువగా మనం ఎరగటం అని అర్థం. ఒక వ్యక్తి చాలా దూరంగా ఉన్నాడు అనుకోండి, ఆయన ఎవరో మనం గుర్తించలేం. And so coming near means knowing more about him. కనుక ఆయనకు దగ్గరగా రావటం అంటే ఆయన గురించి ఎక్కువగా ఎరగటం. The bride in the Song of Solomon, she was very close to the bridegroom. That's why she was able to narrate, describe legs, hands, even the hair of his head. అక్కడ పరమగీతంలో ఉన్నటువంటి ఆ యొక్క పెళ్లి కుమార్తె, ఆ పెళ్లి కుమారుడికి అంత సమీపంగా ఆమె ఉన్న కారణం చేత ఆయన పాదములు, ఆయన కాళ్ళు, తర్వాత ఆయన యొక్క తల వెంట్రుకలు సైతం కూడా ఆమె వర్ణిస్తుంది, వివరిస్తుంది. Now before participating in the table, this is a big question. బలిలో పాలు పొందడానికి మునుపుగా ఇది ఒక పెద్ద ప్రశ్న. When compared to the last year, last month or last week, have you come more near to Jesus, or have you gone away from God? గత సంవత్సరంతో మీరు పోల్చినట్లయితే, లేక గత మాసం నుండో గత వారం నుండో యేసుక్రీస్తు ప్రభువారికి దగ్గరగాను వచ్చావా, లేక ఆయనకు దూరంగాను Have you come to know one more characteristic about Lord Jesus Christ? యేసుక్రీస్తు ప్రభువాని గురించి, ఆయన గురించి మరొక గుణాన్ని, లక్షణాన్ని నువ్వు తెలుసుకున్నావా? Are you meditating the word of God? దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానం చేస్తున్నావా? Many of us we are coming and going. Personal meditation is very poor in the lives of many people. మళ్ళీ చాలా మంది వస్తున్నాం వెళ్ళిపోతున్నాం, కానీ వ్యక్తిగతంగా బైబిల్ చదవటం కానీ ధ్యానించడం అనేటువంటి విషయంలో చాలా మంది చాలా మరి తక్కువగా వారు చదువుతుంటారు. I do not know how many minutes you are praying. I am not talking about hours. How many minutes you are praying per day? కనుక మీరు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నారు అని అడగట్లేదు, ఎన్ని నిమిషాలు మీరు ప్రార్థన చేస్తున్నారు How దినానికి, many minutes you are reading the word of God? ఎన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని చదువుతున్నారు. Oh, we are busy in so many activities. అనేకమైనటువంటి పనిపాటల్లో మనం మునిగి ఉంటాం. 90% of them are unnecessary. వాటిలో దాదాపు 90% అనవసరమైనవి. And how much you are spending your time with God to know him more? అయితే దేవుని గురించి నువ్వు ఎక్కువగా ఆయనను తెలుసుకోవటం కొరకే ఎందుగా ఆయన పాదం లేదా సన్నిధి ఆ సమయం గడుపుతున్నావు. Apostle Paul, while writing to Timothy in 2 Timothy 1:12, he says,
I know him whom I believed. 2 తిమోతి 1:12 అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఆయన అంటాడు కదా, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును. I know him. నేను ఆయన But ఎరుగుదును. even then another desire is there in his heart. అయినా కూడా ఆయన హృదయంలో మరొక ఆశ ఉండింది. What is that? అదేంటి? I may know him more and more. Philippians 3:10 and 11. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనములో నేను ఇంకా ఆయనను అధికముగా ఎరుగు నిమిత్తము I want to అంటాడు. know him more. ఆయన ఇంకెక్కువగా I తెలుసుకోవాలి. want to come more near to him. నేను ఇంకా ఆయనకి సమీపంగా నేను రావాలి. Before his death, in 2 Timothy chapter 4 verse 13 he writes, 2 తిమోతి 4వ అధ్యాయము 13వ వచనములో ప్రభు పౌలు తన మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు రాస్తూ అంటాడు, and he is writing that letter to Timothy. తిమోతికి ఆ పత్రిక రాస్తాడు. Oh Timothy, I have left my garments, that is a cloak, yet Carpus, and also some books and parchments are there. ఆయన అక్కడ అంటాడు తిమోతితో, తిమోతి నేను త్రోయాలో కరుపునొద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్మంటాడు. Before death he is telling, bring the books and bring the parchments. సో ఆయన మరణానికి సమీపంగా దగ్గరగా ఉన్నప్పుడు అంటాడు, ఆ పుస్తకాలను తీసుకురమ్మంటాడు, చర్మపు కాగితములను తీసుకొని రమ్ము అంటాడు. Many Bible commentators say that Timothy could not reach Paul before his death. అనేక మంది బైబిల్ వ్యాఖ్యానకర్తలు ఏం చెబుతారంటే పౌలు మరణానికి ముందుగా తిమోతి చేరుకోలేకపోయాడు అక్కడికి. What does it mean? దాని అర్థం ఏంటి? Paul is almost in his last days, last moments of his life, but the desire is, bring those books, bring those parchments. I want to know more about him. కనుక పౌలు తన యొక్క జీవితంలో చివరి క్షణాల్లో చివరి గడియల్లో ఆయన ఉన్నా కూడా ఆయన ఆశంతో కూడా దేవుని వాక్యానికి సంబంధించిన పుస్తకాలు, ఆ చర్మపు కాగితాలు తీసుకురా, నేను ఇంకెక్కువగా దాని ద్వారా ప్రభువుని I want to తెలుసుకోవాలి. come more near to Jesus. నేను యేసుప్రభు వారికి ఇంకెక్కువగా సమీపంగా రావాలి. What about you? నీ విషయం ఏంటి? What about me? నా విషయం ఏంటి? Oh, we are experts in talking on so many subjects of the world, but what about the Bible? లోకంలో ఉన్నటువంటి అనేక అంశాల విషయమే మాట్లాడడానికి ప్రవీణులం కానీ దేవుని వాక్యం విషయం ఎలాగున్నాం? This is the first question we have to ask before participating in the table from the lives of these wise people. ఈ జ్ఞానుల జీవితంలో నుంచి బలలో పాలు పొందటానికి మునుపుగా మనం వేసుకున్న దాని కొరకైనా మొదటి ప్రశ్న ఇది. They are wise in their direction. వారు ఏ దిశన లేక ఏ మార్గాన వారు వెళ్ళారనే దాన్ని బట్టి వారు జ్ఞానులు. And secondly, రెండవది, they are wise in their questioning. వారి మనం గమనించినప్పుడు వారి యొక్క ప్రశ్నించుట విషయంలో వారు In Matthew 2:2 it is written, where is he that is born the King of Jews? మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో అంటారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అంటారు. Whenever we are going to a new place, చూడండి, ఎప్పుడైనా మన కొత్త స్థలానికి వెళ్ళేటప్పుడు, suppose if you are going to Switzerland, ఉదాహరణకి స్విట్జర్లాండ్ or you వెళ్తున్నారు, are going to America, లేక అమెరికాకి వెళ్తున్నారు, okay, you are going to Bangalore, లేక బెంగళూరుకి వెళ్తున్నారు అనుకోండి. first of all, what we will ask? మొట్టమొదటిగా మనం ఏం అడుగుతాం? ఆ ఊర్లో ఏం చూడొచ్చు? ఆ ఊర్లో ఏం చూడొచ్చు అని అడుగుతాం. Some person will say, oh, Brindavan gardens are there. ఎవరో చెప్తారు అక్కడ బృందావన్ గార్డెన్స్ ఉన్నాయి. Or in Hyderabad that park is there, this park is there, including Indira Park. హైదరాబాద్ విషయానికి వచ్చినప్పుడు ఆ పార్క్ ఈ పార్క్ చేత ఇందిరా పార్క్ కూడా ఉంది అంటారు. And what to see? అక్కడ చూడడానికి ఏముంది? Oh, these people, great people, wise people came all the way. After they came to Jerusalem, see what they are asking. They are not asking where is the temple, where is David's building, where is Solomon's building. They are asking where is he that is born the King of Jews. చూడండి, ఇక్కడ జ్ఞానులైనటువంటి వీరు చాలా దూర ప్రాంతం నుంచి అనేక మాసాలు ప్రయాణం చేసి వారు వచ్చినా కూడా వారు రాగానే దేవాలయం ఎక్కడ ఉంటుందండి, లేక దావీదు గృహం కానీ లేక సొలొమోను యొక్క గృహము ఇవన్నీ ఎక్కడున్నాయని అడగట్లేదు, కానీ వారు అడుగుతున్నారు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు. They are anxious inquirers about the Lord. వారు ప్రభువుని గురించి ఎంతో కుతూహలంతో వారు అడుగుతా ఉంటారు. They are mindful of their spiritual needs. They are not bothered about their physical needs. Physically they are toiled. Months together they walked. చూడండి, వారు భౌతికంగా ఎంతగానో ప్రయాసపడ్డారు, మాసాల తరబడి ప్రయాసపడి వారు వచ్చారు, కానీ దాని గురించి వారు శ్రద్ధ కాదు, కానీ ఆత్మీయమైనటువంటి సంగతులపైనే వారు ఆసక్తి నిలిపారు. They have come to the very palace of Herod. వారు హేరోదు రాజు యొక్క భవనానికి వచ్చారు. And they can tell, oh king, your palace is so magnificent. వారు రాజును చూసి మీ భవనం చాలా బ్రహ్మాండంగా ఉంది అని They are చెప్పలేదు. not talking like that. అలాగా మాట్లాడలేదు. Where is he that is born the King of Jews? We have come here with only one purpose, to see the King of Jews. కనుక వారు ఏమంటున్నారంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, ఒకే ఉద్దేశంతో వచ్చాము, ఆ యూదుల రాజును వచ్చి ఆరాధించడానికి కొరకై. Today why you have come to the house of God? ఇది నాన్న దేవుని ఇంటికి ఎందుకు వచ్చావు? Sometimes Sundays, instead of becoming a spiritual meeting, it is becoming a social meeting.
కొన్ని పర్యాయాలు ఆదివారాలు ఆత్మీయమైనటువంటి కూడికలుగా ఉండే దాని బదులుగా సామాజికంగా ఒకరితో ఒకరు చర్చించుకునేటువంటి కూడికలు అయిపోతున్నాయి. Some people to meet the friends they will come. కొందరు వారి స్నేహితులను కలిసే దాని కొరకు వస్తుంటారు. And some people they will purchase wonderful costly clothes to show to everybody they will come. కొందరు అయితే ఖరీదైనటువంటి మంచి బట్టలు కొనుక్కుంటారు, అందరికి చూపించడానికి వస్తారు. And different motives. వేరు మరి ఉద్దేశాలతో But వస్తారు. these people, though the king is sitting before them, what they are telling, where is he that is born the king of Jews? We are more interested in our spiritual needs. గనక ఇక వీర్యమంటారంటే రాజు వారు ఎదుట కూర్చున్నా కూడా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని వారు అడుగుతారు. అంటే ఆత్మీయమైనటువంటి అక్కర్ల విషయమే వారికి ఎక్కువ పట్టింపు ఉంది, కానీ భౌతికమైన వాటి మీద కాదు. Today ask yourself this question, the second thing, are you asking the right question? ఇది నీ జీవితంలో వేసుకోవాల్సిన రెండవ ప్రశ్న ఏంటంటే, సరైనటువంటి ప్రశ్నలు నా జీవితంలో Have you వేస్తున్నాను. come to the house of God to see the king of Jews, or some speaker, or some singer, or some musician, or some friend? గనక దేవునింటికి నువ్వు వచ్చావు గనక యూదుల రాజును చూడటానికి ఆరాధించడానికి వచ్చావా, లేక ఒక బోధకున్నో లేక వాయిద్యకారున్నో పాటలు పాడేవారినో ఇంకెవరినైనా చూడడానికి వచ్చారా? They are wise in their direction. వీరు వెళ్ళినటువంటి మార్గం ఎటువైపు వెళ్ళారు అనే దాని విషయంలో Secondly, they were wise in their question. రెండోదిగా వారు వేసిన ప్రశ్నను చూసినప్పుడు వారి జ్ఞానులు. Thirdly, they are wise in their vision. మూడోదిగా వారి యొక్క దర్శనము లేక వారి చూపు విషయములో వారు జ్ఞానులు. When they looked unto the firmament, వారు ఆకాశం తట్టు వారు చూసినప్పుడు many stars are there. అనేకమైన నక్షత్రాలు ఉన్నాయి. Not one, billions of stars are there. ఒకటి కాదు, రెండు కాదు, కోట్ల కొలది నక్షత్రాలు ఉన్నాయి. But what they are telling? అయితే వాళ్ళు ఏమంటారు? We have seen his star. They are very particular about one star. వారు ఏమంటారంటే ఆయన నక్షత్రము చూచి That is what ప్రత్యేకంగా చెప్తున్నారు. 2:2 says. రెండు మత్తయి సువార్తలో అదే చూస్తాం. Oh, he is today not an ordinary child. A great God is born. కనుక ఇది ఒక సామాన్యమైనటువంటి శిశువు కాదు, గొప్ప దేవాది దేవుడు జన్మించాడు. Oh, when they saw the star, what an excitement. They are waiting for that for years together. కనుక వారు ఆ యొక్క నక్షత్రాన్ని చూసినప్పుడు సంవత్సరాల తరబడి దానికి ఎదురు చూస్తున్నారు, కనుక ఎంతో సంతోషించి ఉంటారు. Some of them, especially the one who offered the myrrh unto the Lord, people say that he is from Persia. కొందరు ఏం చెప్తారంటే ప్రభుకి ఈ బోలం అర్పించినటువంటి ఆ వ్యక్తి పారసిక దేశం నుంచి వచ్చినవాడు. His name is Belteshazzar, the historians say. చరిత్రకారులు అంటారు ఆయన పేరు బెల్తషార్. These Persians, we all know the Parsis, we all know from the Iran, they are having their own book, that Avesta. గనక ఈ పారసిక దేశ వాళ్ళంటే ఇరాన్ అంటారు, ఇరాన్ దేశం నుంచి వచ్చినటువంటి వారు పార్సీ వాళ్ళు అంటారు కదా, వీరికి ఒక పుస్తకం ఉంది, దాని పేరు అగస్టా. As Muslims are having Quran, as we read Bible, as Hindus read Gita, or that Sikhs read Guru Granth Sahib, like that, these people are having their own book which is known as Avesta. ఏ రీతిగా మరి మహమ్మదీలైనటువంటి వారికి ఖురాన్ గ్రంథం ఉంటుంది, అదే రీతిగా సిక్కు మతస్థులకి వారికి ఉండేటువంటి మరి గురు గ్రంథ్ అనేటువంటి గ్రంథము ఉంటుందో, క్రైస్తవులకు బైబిల్ ఉందో, అదే రీతిగా వీరి విషయం మనం గమనించినప్పుడు అగస్టా అనేటువంటి ఒక గ్రంథం ఉండింది. And it is said even in the book of Avesta, because these Persians also, this Iran means the Elamites, because Elam is the son of Cush. So they are also from the Nova only. Everybody is from Nova only. So in their book also it is written, when the Savior is born, there will be a star. That's why, being Persians, they are searching for the star. చూడండి, ఈ పారసీకులు అంటే వారు యొక్క కూషు వంశం నుంచి వచ్చినటువంటి వారు, ఎలామీలు, వీరంతా నోవాకు చెందినటువంటి వారే, ప్రతి ఒక్కరు కూడా నోవా వంశం నుంచి వచ్చారనుకోండి. అయితే వారి యొక్క పుస్తకంలో రాయబడినట్టు సంగతి ఏంటంటే ఆ రక్షకుడు జన్మించినప్పుడు ఆకాశంలో నక్షత్రము కనబడుతుంది. So that's why they are waiting, and very specifically they are telling, we are looking unto that star. There are so many stars, but our eyes are for his star. We have seen his star. అందుచేత వారు ఎంతో నిర్దిష్టంగా ప్రత్యేకంగా చెప్తారు కదా, అనేక నక్షత్రాలు ఉన్నా కూడా మేము ఎదురు చూస్తుంది, కనిపెడుతుంది ఆయన నక్షత్రము, ఆయన నక్షత్రాన్ని చూచి మేము వచ్చాము అంటారు. Though many stars are there, చూడండి, అనేక నక్షత్రాలు ఉన్నా their vision is on his star. ఆ వారి దృష్టి అంతా కూడా ఆయన నక్షత్రం పై. Other stars may be glowing more brighter than this star. మిగతా నక్షత్రాలు ఈ నక్షత్రం కంటే ఎక్కువగా అవి మెరిసిపోతా ఉంటాయి. Other stars may be more near than this star. లేక మిగతా నక్షత్రాలు ఈ నక్షత్రం కంటే దగ్గరగా ఉండొచ్చు. But we are concerned about his star. అయితే మా దృష్టి అంతా కూడా ఆయన నక్షత్రం విషయంలో. Yes, they are wise in their vision. కనుక వారి చూపు విషయము అంటే వారు దేన్ని చూశారని వారి దృష్టి విషయంలో వారు జ్ఞానులు. We also must concentrate on his star. Our star is
the word of God, the Bible, which leads us to Lord Jesus. కనుక చూడండి, మనం కూడా ఆ నక్షత్రంపై దృష్టించాలా. యేసు ప్రభువారి వైపు నడిపించేటువంటి మన నక్షత్రము దేవుని వాక్యమే. So when we examine our lives in the light of their lives, కనుక వారి జీవితాల వెలుగులో మన జీవితాన్ని ఒకసారి పరీక్షించుకున్నట్లయితే, what about our direction? మనం వెళ్తున్నటువంటి ఎటువైపు మనం In వెళ్తున్నాం, which direction we are going? ఎటువైపుగా ఏ దిశగా మనం పయనిస్తున్నాం. And what are our questions? Are we giving importance to the spiritual matters or the earthly matters? మనం వేసే ప్రశ్నలు ఎలాగున్నాయి? ఆత్మీయమైనటువంటి విషయాల పట్ల శ్రద్ధ ఉందా, లేక భూ సంబంధమైనటువంటి వాటి విషయాల్లో ఆసక్తి ఉందా? Are our eyes are on all the stars or on his star? మన దృష్టి అంతా కూడా మిగతా తారలు నక్షత్రాలపై నిలిపామా, లేక ఆయన నక్షత్రంపై మన దృష్టి ఉందా? And fourthly, నాలుగవది, they are wise in their motive. వారి ఉద్దేశాల విషయంలో వారు జ్ఞానులు. What they are telling? వాళ్ళు ఏమంటారు? In 2:2 of Matthew's Gospel, మత్తయి సువార్త 2:2లో we came to worship him. వారంటారు, ఆయనను పూజింప వచ్చితిమి. Why we are coming to the house of God? ఎందుకు దేవుని ఇంటికి మనం వస్తున్నాం? Why we are coming to Lord Jesus Christ? ఎందుకని యేసు ప్రభువారికి దగ్గరికి వస్తున్నాం? As I already told you, on the day of his birth, even after few days, we all know worship everywhere, either in the temple or in the manger or in the house where he was staying. కనుక ఇందాకే చెప్పినట్లుగా యేసు ప్రభువారు వాస్తవంగా జన్మించినటువంటి ఆ సమయంలో ఎటు చూసినా ఆరాధనే ఉండింది. అది దేవాలయంలో కావచ్చు, లేకపోతే ఆ పశువుల తొట్టిలో కావచ్చు, ఆయన ఇంటిలో ఉన్నప్పుడు కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ఆరాధనే మనకు కనబడుతుంది. Today, why you have come to the house of God? ఈ దినాన్న ఎందుకని దేవుని ఇంటికి వచ్చావు? Some people, they will come for healing. కొందరు స్వస్థత కొరకు వస్తారు, Some people from different motives. కొందరు ఆయా ఉద్దేశాలతో వస్తారు. I know some people, they will come for matchmaking. నాకు తెలుసు, కొందరు వారి వివాహ సంబంధాలు వెతికేదాని కొరకు వస్తారు. Yeah, Sunday we can see after the worship. ఆదివారం ఆరాధన తర్వాత చూడొచ్చండి అని చెప్తారు. And who are such people we can easily recognize because they will be totally different. అట్లాంటి వాళ్ళు ఎవరో సులువుగా గుర్తుపట్టొచ్చు, ఎందుకంటే వాళ్ళు వేరుగా But ఉంటారు. these wise people with only one motive, though we have come all the way, only one thing, we came to worship the Lord. అయితే ఈ జ్ఞానులు వీరొక ప్రత్యేక ఉద్దేశం ద్వారా వచ్చారేంటంటే, ఇంత దూరం నుండి వచ్చినా కూడా ఒకే ఉద్దేశం, ప్రభును పూజింపవచ్చితిమి అంటారు. He is worthy of our worship. ఆయన ఆరాధనకు ఆయన యోగ్యుడు. The person of the birth is worthy. కనుక అక్కడ జన్మించినటువంటి ఆ వ్యక్తి ఆయన పూజనీయుడు. And why he is worthy? Because of the birth of that person. కనుక ఆయన ఎందుకు యోగ్యుడు అంటే ఆ వ్యక్తి యొక్క జన్మను బట్టి. So the person of the birth is important. The birth of the person is also important. గనక ఆ వ్యక్తి ఎవరైతే జన్మించారో ఆయన ప్రాముఖ్యము, ఆ వ్యక్తి యొక్క జన్మ కూడా ప్రాముఖ్యం. So our motives when we come to the Lord is to worship him. కనుక ప్రభు యొద్దకు మనం వచ్చినప్పుడు మనకు ఉద్దేశం ఏంటి? ప్రభుని ఆరాధించడానికి మనం రావాలి. And fifthly, ఐదవది, they are wise in believing the prophecies. వారు ప్రవచనాలు నమ్మిన విషయములో వారు జ్ఞానులు. They knew very well heaven and earth may pass away, not the word of God. వారు బాగా ఎరుగుదరు ఏంటంటే భూమి ఆకాశాలు గతించిపోతాయి కానీ దేవుని వాక్యం గతించిపోదు. If you read Matthew chapter 2 verse 6 about the prophecies of Micah, it is mentioned there. మనం మత్తయి సువార్త 2:6 చదివినప్పుడు మీకా యొక్క ప్రవచనాన్ని అక్కడ ఎత్తి చెప్తారు. Like you and me, they have committed a small mistake. నీ వలే నా వలే వారు ఒక చిన్న పొరపాటు చేశారు. After entering into Jerusalem to inquire about the birth of Jesus, they have gone to Herod's temple, Herod's palace. చూడండి, వారు యెరూషలేముకు వచ్చినప్పుడు ఆ యేసు ప్రభు వారి జన్మ విషయంలో విచారించడానికి కొరకై వారు యెరూషలేములో హేరోదు యొక్క మరి భవనానికి వెళ్ళారు. And they lost the sight of the star because they have gone to Herod's palace. వారు హేరోదు యొద్దకు వెళ్ళిన కారణం చేత ఆ నక్షత్రం పై నుండి వాళ్ళ దృష్టి తొలగిపోయింది. They must have lost their sight of the star, but they have not lost the sight of scriptures, prophecies. చూడండి, వారు ఆ నక్షత్రంపై దృష్టి కోల్పోయినప్పుడు కూడా లేఖనాలపై వారికి ఉన్నటువంటి దృష్టి మాత్రం కోల్పోలేదు. They still believed the word of God. వారు ఇంకా కూడా దేవుని వాక్యాన్ని నమ్మారు. Many times it happens in our lives. చాలాసార్లు మన జీవితాలు ఇలాగ జరుగుతూ ఉంటుంది. That's why the table is kept. అందుచేతే బల్ల ఉంచబడింది. Because of the attractions of the world, because of this and that, many times we lose the sight of the star, but never lose the sight of the scripture. చూడండి, ఈ లోక ఆకర్షణలు బట్టి ఆయా సంగతులను బట్టి కొన్నిసార్లు నక్షత్రం మీద నుంచి దృష్టి తొలగిపోవచ్చు కానీ ఎన్నడూ కూడా లేఖనాలపై నుండి దృష్టి తొలగిపోనివ్వదు. Once again the scriptures will lead you, the prophecies will lead you the same Christ. ఏం చేద్దంటే మరొకసారి ఆ లేఖనాలు చదువుతున్నప్పుడు ఆ దేవుని వాక్యం ఆ క్రీస్తు ప్రభువారి నక్షత్రం వైపు నేను నడిపిస్తుంది. They knew what Isaiah wrote, what Micah wrote. ఈ మీకా రాసిన దాన్ని యెషయా కూడా రాస్తాడు. They know. వాళ్ళకి తెలుసు ఈ రెండు సంగతులు కూడా. So
they are wise in believing the prophecies. ప్రవచనాలని నమ్మే విషయంలో వీరు జ్ఞానులు. And sixthly, ఆరవది, I'm going a bit quickly. త్వరగా వెళ్తున్నాను. Yes, they are wise in their rejoicing. వారు అక్కడ ఆనందించినటువంటి ఆ విషయంలో వారు జ్ఞానులు. After going to Herod, హేరోదు యొద్దకు వెళ్ళిన తర్వాత, is it easy to get an interview to meet Herod? They are from a different country and he is the king of another country. చూడండి, వీరు వేరొక దేశం నుంచి వచ్చినటువంటి వారు, మరి ఆ దేశంలో ఉన్నటువంటి రాజు దగ్గరికి వెళ్ళటము, ఆయన మరి వాళ్ళ దగ్గరికి చేరుకోవటం అనేది చాలా కష్టం కదా. And they met Herod. అయితే వారు హేరోదు యొద్దకు వెళ్ళి ఆయన And they కలిశారు. have gone to the temple. అదే కాదు, ఆ ఆలయానికి వారు వెళ్ళారు. But they are not mentioning those things. Oh, we are so joyful because we could meet the Herod. అయితే వారు హేరోదు రాజును మేము కలిసాం గనక మాకు చాలా ఆనందము అని వారు చెప్పట్లేదు. Suppose if anybody for the first time they go to America. మొదటిసారి ఎవరైనా అమెరికాకి వెళ్ళారనుకోండి, they go for meetings only 2 or 3 days. 2-3 దినాలు కూడికల కొరకే వెళ్తారు. అన్న అమెరికాలో ఏం చేసావన్నా? అన్న అమెరికాలో ఏం చేశారంటే మీటింగ్స్ గురించి ఎవరు చెప్పడు. మీటింగ్స్ గురించి ఎవరు చెప్పరు. What they will say? వాళ్ళు ఏం చెప్తారు? I went to the White House. నేను వైట్ హౌస్ కి I వెళ్ళాను. went to the American Congress building. అమెరికా కాంగ్రెస్ బిల్డింగ్ I ఉంది, have అక్కడికి gone to వెళ్ళాను. that museum. అలాగే ఆ మ్యూజియం కి వెళ్ళాను. And I was roaming in the Smithsonian street. స్మిత్సోనియన్ స్ట్రీట్ అని ఉంటుంది, ఆ వీధిలో కూడా అక్కడికి And I have gone to Kentucky. తర్వాత కెంటకీకి వెళ్ళాను. Everything they will tell, but they will not talk about the meetings for what purpose they have gone. ఈ సంగతులన్నీ వాళ్ళు మిగతా అన్ని చెప్తారు కానీ ఏ కూడికల కొరకు వాళ్ళు వెళ్ళారు, ఆ ఉద్దేశం They are so rejoicing because they have seen this and that. వారు అక్కడ వెళ్ళి ఆయా సంగతుల్ని అవన్నిటిని చూశారని దాన్ని బట్టి ఆనందిస్తారు. But what about these wise people? అయితే జ్ఞానుల మాట ఏంటి? Why the Holy Spirit is calling them wise? ఎందుకు పరిశుద్ధాత్మ వారిని జ్ఞానులు అని They were అంటాడు? not rejoicing because they saw Herod and they saw Herod's palace. వారు అక్కడ చూడండి, హేరోదును గాని హేరోదు రాజు యొక్క భవనాన్ని వారు చూసిన దాన్ని బట్టి వారు They ఆనందించట్లేదు. were rejoicing because they are rejoicing exceedingly because they saw the star again. వారు ఎందుకు అత్యానంద భరితులయ్యారంటే వారు నక్షత్రాన్ని మరలా చూశారు గనక. This is the special joy that will be enjoyed by the born again people. The star, as I told you, the Bible, when you look into the Bible, when God speaks to you, the joy which you get, you cannot compare that joy with any other joy. చూడండి, ఇది తిరిగి జన్మించినటువంటి దేవుని పిల్లల జీవితాల్లో ఉండేటువంటి గొప్ప ఆనందం అదేంటంటే, ఈ నక్షత్రం ఇందాక చెప్పాను, దేవుని వాక్యాన్ని వారు చదువుతారో దేవుడు దాంట్లో నుంచి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ స్వరం విని ఎంతో గొప్ప ఆనందంతో నింపబడతారు వాళ్ళు. Things of the world may give you joy. I am not telling they will not give you joy. Even Moses is telling it is a joy for a season. It is a temporal joy, but there is fullness of joy in the presence of God. చూడండి, లోక సంబంధమైనటువంటి సంగతుల్లో కూడా ఆనందం కొద్దిగా ఉంటుంది, నేను లేదని చెప్పట్లేదు. అందుచేత మరి మోషే కూడా అంటాడు కదా, అల్పకాల సుఖభోగం అంటాడు. వాటిలో కొంచెం సంతోషం ఉండొచ్చు కానీ ఆ సంపూర్ణమైనటువంటి సంతోషం అనేది ఆయన సన్నిధిలోనే ఉంటుంది. Are you enjoying in the presence of God? That is by looking at the star, the word of God. గనక ఆ చూడండి, దేవుని వాక్యమైనటువంటి నక్షత్రంలో నువ్వు చూస్తూ ఆనందిస్తున్నావు ప్రభుని బట్టి. Some people right from the time they enter into the house of God, looking at the watch only. కొందరు దేవుని ఇంట్లోకి వచ్చిన మొదటి నుంచి కూడా వారు చూస్తూనే ఉంటారు గడియారం. ఆ పక్కన ఉన్నవాడు ఎవడో వాక్యం వింటూ ఉంటాడు, పక్కన ఉన్నటువంటి వాక్యం వింటుంటారు. వీడు అస్తమానం గడియారం ఎందుకు చూస్తున్నాడు అని వాడు ఇటు చూస్తే, ఈయన ఎందుకు ఊరికే చూస్తున్నాడు ఈ గడియారం అని ఇటు చూస్తున్నప్పుడు he will be expressing his feelings. These are the feelings, mono action. అట్లా అంటారనమాట. Isn't it? So, brothers and sisters, what is your rejoicing? కనుక సోదరి సోదరులారా, దేని బట్టి ఆనందిస్తున్నారు? There is fullness of joy in the presence of the Lord. I am so happy. Earlier 10 to 3 our worship service. Now 9 to 12 is announced, but 9 to 1 undoubtedly, and 3 to 6 is announced, undoubtedly 6:45. Almost 10 hours we are sitting. What a great joy it is. కనుక ఇది నిజంగా ఎంత గొప్ప సంతోషం. ఇంతకు మునుపు అంటే మనం 10 నుండి 3 గంటల వరకు మనకు ఆరాధన కార్యక్రమం ఉండేది, కానీ ఇప్పుడు 9 నుండి 12 అంటాం, కానీ అది 1 గంటల వరకు అవుతుంది. తర్వాత 3 నుంచి 6 అంటాం, 7 అయిపోతుంది. We are so thankful to Corona. Let the Corona be there for few more years. కనుక కరోనాను బట్టి దేవునికి వందనాలు. అది మరి కొన్ని సంవత్సరాలు ఉంటే బాగుంటుంది. 10 hours we are sitting in the minimum 9 hours we are sitting in the house of God. కానీ కనీసం 10 నుండి 9 గంటల వరకు కూడా దేవుని ఇంట్లో మనం కూర్చుంటున్నాం. So brothers and sisters, our rejoicing is in the presence of the Lord. This is a special joy.
others cannot enjoy. If you are not enjoying in the presence of God means you have to check your life. చూడండి, ఇది దేవుని ఇంటి, దేవుని సన్నిధిలో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి సంతోషము, ఆనందం. ఇట్లాంటి ఆనందాన్ని జీవితంలో అనుభవించట్లేదంటే నీ ఆత్మీయ జీవితంలో ఏదో కొరత ఉన్నట్లుగా నువ్వు పరీక్షించుకోవాలి. They are wise in their rejoicing. వీరు ఆనందించినటువంటి విషయంలో వారు జ్ఞానులు. Number one, they are wise in their direction. మొట్టమొదటిది, వారు ఏ వైపుగా వెళ్ళినారో ఆ దిశను బట్టి వారు జ్ఞానులు. As the days went by, they were coming more near to Jesus. దినాలు గడుస్తున్నా కొలది ప్రభువైన యేసు వారికి దగ్గరగా వారు They వచ్చారు. are wise in their questioning. They are asking about the spiritual matters. They have not come to Jerusalem for sightseeing. చూడండి, వారు రెండో విషయం గమనించాం ఏంటంటే వారు ప్రశ్నించిన విషయంలో వారు జ్ఞానులు. వారు ఆయా సంగతుల్ని చూడటానికి ఆ యెరూషలేముకి రాలేదు, కానీ యూదుల రాజును ఆరాధించడానికి వారు వచ్చారు. And thirdly, they are wise in their vision. Though there are many stars, their concentration is on only one star. మూడోదిగా వారి దృష్టి, వారి చూపు విషయంలో వారు జ్ఞానులు. అనేక నక్షత్రాలు ఉన్నా కూడా వాళ్ళ దృష్టి అంతా కూడా ఆయన నక్షత్రంపై నిలిపారు. And fourthly, in their motive, they came to worship the Lord, not for any other purpose. Whether God heals me or not, I don't bother. I will worship the Lord. నాలుగవదిగా వారికి ఉద్దేశం విషయంలో వారి జ్ఞానులు. ఒకవేళ ప్రభు నన్ను స్వస్థపరుస్తాడా లేడా అక్కడికి వెళ్తా అనేది వారికి ఉద్దేశం కాదు, కానీ ఏదేమైనా పర్వాలేదు, నేను ప్రభువుని పూజించాలని వారు వచ్చారు. And fifthly, they are wise because their concentration is on the word of God, the prophecies. They never forgot the prophecy. ఐదవదిగా వారు చూసినట్లయితే వారి దృష్టి, వారి యొక్క శ్రద్ధ అంతా దేవుని వాక్యము, ప్రవచనాలపై ఉన్నాయి, కానీ వాటి మీద ఎప్పుడు తొలగిపోలేదు. Sixthly, they were wise in their rejoicing. ఆరోదిగా వారు ఆనందించినటువంటి విషయాన్ని చూసినప్పుడు వారి జ్ఞానులు. And seventhly, ఏడవది, they are wise in coming to the Savior. ఏడవ సంగతి ఏంటంటే రక్షకుడి యొద్దకు వచ్చే విషయంలో వారి జ్ఞానులు. A small thing I want to tell. ఇక్కడ వచ్చిన సంగతి చెప్పగోరుతున్నాను. To come to Bethlehem, they have to cross Jerusalem, isn't it? బెత్లెహేంకి రావాలంటే వారు యెరూషలేం దాటి రావాలి కదా. Or to the place where the Lord Jesus Christ is, because at that time he is not there in the manger. And to come to Lord Jesus Christ, they have to cross Jerusalem, they have to cross Herod. చూడండి, ఆ సమయంలో యేసుప్రభువు వారు పశువుల తొట్టిలో లేడు, కానీ ఆ బెత్లెహేములో ఇంటిలో ఉన్నాడు గనక ఈ బెత్లెహేం రావాలంటే యెరూషలేము దాటి వారు ఇక బెత్లెహేంకి వారు రావాలి. What Jerusalem speaks of? యెరూషలేము దేనికి గుర్తుగా ఉంది? What is happening in Jerusalem? యెరూషలేములో ఏం జరుగుతా ఉంది? Jerusalem is the center of religion. యెరూషలేము అక్కడ ఉండేటువంటి మతానికి కేంద్ర స్థలం. Yes, sacrifices are going on. అక్కడ బలులు అర్పించబడతా And ఉన్నాయి. all the traditions are followed in Jerusalem. యెరూషలేములో ఆచార సాంప్రదాయాలన్నీ They నెరవేర్చబడుతున్నాయి. have crossed Jerusalem and came to the Savior means if you want to come to Lord Jesus Christ, you have to leave your traditions, you have to leave your practices. గనక వీరు యెరూషలేములో ఉండేటువంటి ఆచారాలన్నింటినీ కూడా దాటి యేసుప్రభువు అనే రక్షకుడి యొద్దకు వచ్చారంటే నీ జీవితంలో కూడా రక్షకుడి యొద్దకు నువ్వు రావాలంటే పితృ పారంపర్యమైనటువంటి వ్యర్థ ఆచారాలను విడిచి రావాలి ఆయన యొద్దకి. To come to the Savior, all the traditions, all the religion you should leave. Lord Jesus Christ is the way of salvation. He has not come to this world to start a religion. గనక నీవు కానీ రక్షకుడి యొద్దకు రావాలంటే ఈ ఆచారాలు, సాంప్రదాయాలు, మతం అనేటువంటి వాటిని విడిచిపెట్టి ఈ రక్షకుడి దగ్గరికి రావాలి. యేసుప్రభువు వారు మతాన్ని స్థాపించడానికి రాలేదు, కానీ రక్షించడానికి వచ్చాడు. Lord Jesus Christ is the Savior, he is not Santa Claus. యేసుక్రీస్తు ప్రభువు ఆయన రక్షకుడు, ఆయన క్రిస్మస్ తాత కాదు. Christmas తాత may give you gift, but Jesus Christ will give you salvation. చూడండి, ఈ క్రిస్మస్ తాత అని చెప్తా ఉంటే వారు బహుమానాలు ఇస్తాడేమో, కానీ యేసుక్రీస్తు ప్రభువు ఆయన రక్షణ ఇస్తాడు. We need Savior. కనుక మనకి రక్షకుడు అవసరం. So they are very wise. They are very wise. We don't want Jerusalem. We don't want all these sacrifices. The Savior is born. All these religious traditions are buried. We will go to the Savior, crossing this religion. గనక వారు ఎంతో జ్ఞానులు. గనక ఎంచేతంటే వారు నమ్మారు ఈ యొక్క యేసుప్రభు రక్షకుడి పుట్టాడు కనుక ఇప్పుడు ఆచారాలు, సాంప్రదాయాలన్నీ సమాధి చేయబడ్డాయి కనుక రక్షకుని చూడడానికి మేము వెళ్తాం, ఇది దాటి వెళ్తాం అని చెప్తున్నారు. Many are not like that today. ఈ దినాల్లో అనేకులు అలాగని లేరు. They want to come to a place where Jesus is, but along with their traditions. వారు యేసుప్రభు వారు ఉన్నటువంటి స్థలానికి రావడానికి ఇష్టం ఉంటే ఉంది, కానీ వారు తమతో పాటు వారి ఆచారాలు వెంట పెట్టుకుని వస్తారు. I have seen a Christian marriage couple of months ago in Gidaluru side. గిద్దలూరు వైపు 2 మాసాల క్రితము ఒక క్రైస్తవ వివాహం నేను చూశాను. The bridegroom sitting on the chair holding the knife and a nimbu is there, right? Sitting like that. I don't know what it is. పెళ్లి కుమారుడు ఆయన కుర్చీలో కూర్చున్నాడు, ఖడ్గం కత్తి పట్టుకున్నాడు, దాని మీద నిమ్మకాయ పెట్టి ఉంది, అలాగ పట్టుకొని నిలబడ్డాడు, కూర్చున్నాడు. నిమ్మకాయ ఎందుకు పుచ్చకాయ పెట్టుకోవచ్చు కదా? Why so small? నేను నిమ్మకాయ ఎందుకు ఇంత చిన్నది, పుచ్చకాయ పెట్టుకోవచ్చు కదా అని. దిష్టి తగులుద్దు బ్రదర్. అది ఎందుకంటే దిష్టి తగులుతుందని పెట్టుకున్నాడు. ఆయన ముఖం చూస్తే దిష్టి ఏమి తగలదు. ఆయన ముఖం చూస్తే ఆయనకి దిష్టి ఏం తగలదంట. But
with a knife and with a lemon there. అయితే ఆ కత్తి చేతిలో, ఆ కత్తి మీద నిమ్మకాయ. And another engagement I have seen. మరొక మరి ఎంగేజ్మెంట్కి వెళ్ళాను. Our assembly, our pastor has performed the marriage. That's why I know it. ఇది నాకు ఎందుకు తెలుసు అంటే మన సమాజమే, మన సేవకుడే ఆ యొక్క వివాహం జరిపించాడు. Girl is sitting in one chair, boy is sitting in one chair. Okay, nothing wrong. ఈ ప్రధానం అది అక్కడ అబ్బాయి యొక్క కుర్చీలో, అమ్మాయి యొక్క కుర్చీలో కూర్చున్నారు. దాంట్లో తప్పేం లేదు. And under the two chairs ఒక కర్ర పెట్టారు. ఏంటో నాకు అర్థం. ఆ రెండు కుర్చీల క్రింద ఒక కర్ర పెట్టారు. గిద్దలు రడువులు కదా, పాములు వస్తాయేమో. అవి గిద్దలు రడువులు కాబట్టి పాములు వస్తాయేమో అనుకొని. Why that stick is there? ఎందుకు ఈ కర్ర పెట్టారో అని అడిగి. దిష్టి తగులుద్ది బ్రదర్. దిష్టి తగులుతుంది బ్రదర్. కర్రకా నీకా? కర్రకా మీకా దిష్టి తగిలేదు. Religious, some people for their own livelihood they have incorporated such things so many, and we are not leaving them. We don't want to leave the old thing, but we want the new thing. చూడండి, కొందరు వారి యొక్క బ్రతుకు తెరువు కొరకు, మిగతా దాని కొరకు ఇలాంటి ఆచార సాంప్రదాయాలను పుట్టించారు. మనం ఆ పాత సంగతులు విడిచిపెట్టడానికి ఇష్టం లేదు, వాటిని అట్లాగే పెట్టుకొని ఈ క్రొత్త సంగతి రక్షకుడు కావాలంట. The old things have not given you freedom, they became very tight. ఈ పాత సంగతుల నుంచి నీకు విడుదల, స్వాతంత్రం రాలేదు, నేను నాకు గట్టిగా పట్టుకొని ఉన్నా. అలాగే Brother Arvindam used to tell an example. సో అరవిందం గారు ఒక ఉదాహరణ చెప్పేవారు. And for Christmas, suppose if you purchase a new knicker to your son, ఈ క్రిస్మస్ కు మీ కుమారుడికి ఒక క్రొత్త నిక్కర్ కొన్నారనుకోండి. because the old knicker became tight, this fellow is eating well and becoming fat. పాత నిక్కర్ మరి పాతగా అయిపోయింది, వాడు తిని లావుగా అవుతున్నాడని టైట్ అయిపోయింది. It became so tight. చాలా టైట్ గా It అయిపోయింది. became so tight. Okay, I will purchase a new knicker like old time police knicker. కనుక ఆ టైట్ గా అయిపోయింది కాబట్టి పోలీస్ నిక్కర్ పాతకాలం లాంటిది కొత్త నిక్కర్ కొనిస్తాను అనుకొని And he purchased. దాన్ని కొనిచ్చాడు. And what this fellow has done, this boy? అప్పుడు ఈ అబ్బాయి ఏం చేశాడు? Father has given the new knicker. కొత్త నిక్కర్ ఇచ్చాడు నాన్న, He can put it on. దాన్ని వేసుకోవచ్చు. But what this fellow has done? వీడు ఏం చేశాడంటే Without removing the old knicker, he put the new knicker above that. పాత నిక్కర్ తీసేయకుండా దాని మీద ఈ పెద్ద నిక్కర్ Can he తొడిగించుకున్నాడు. walk freely? కనుక ఇప్పుడు మామూలుగా నడవగలుగుతాడు అసలు. Already it is so tight. ఇప్పటికే అది బిగిసిపోయింది And లోపల. every step you must be very careful. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. And now instead of leaving the old knicker, he put on the new knicker on the old knicker, and again the walk is not changed. Many Christians are like that today. చూడండి, వాడు ఆ పాత నిక్కర్ తీసివేయకుండా దాని మీదనే ఈ యొక్క క్రొత్తది వేసుకున్నాడు గనక ఆ నడక పాత నడకే ఉంటుంది. అనేక మంది క్రైస్తవులు అలాగే ఉంటారు. They are coming to the house of God, the old traditions they have not left. They are not enjoying the freedom what the Lord gives unto them. వారు దేవుని ఇంటికి వస్తున్నారు కానీ వారి యొక్క పాత సాంప్రదాయాలు, ఆచారాలు అనేటువంటి వాటిని విడిచిపెట్టలేదు కనుక యేసుప్రభువు వారు ఇచ్చేటువంటి ఆ నూతన స్వాతంత్రాన్ని వారు God is అనుభవించలేకపోతున్నారు. telling that you are a new creation. ప్రభు దేవుడు చెప్తున్నాడు, మీరు నూతన సృష్టి, And I'm making you free. నేను మిమ్మల్ని స్వాతంత్రులుగా చేస్తున్నాను అన్నాడు. You have to cross Jerusalem to come to Lord Jesus Christ. All the religious practices. గనక యేసుప్రభువు వారి యొద్దకు, రక్షకుడి యొద్దకు రావాలంటే, యెరూషలేమును దాటి రావాలంటే ఈ పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తనలు, ఆచారాలు విడిచిపెట్టి రావాలి. Eighthly, 8వది, they are wise in their gifts. వారు ఇచ్చినటువంటి బహుమానాలను చూసినప్పుడు వారు జ్ఞానులు. They went to Herod, వారు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. but they have not given gifts to Herod. Remember that. అయితే జ్ఞాపకం పెట్టుకోండి, వారు హేరోదు రాజుకి ఇలాంటి బహుమానాలు ఇవ్వలేదు. Generally, when we go to a great king, we will give some gifts. మామూలుగా గొప్ప రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏవైనా బహుమానంగా ఇస్తాం. They have not given gifts to Herod. They brought the right gifts to the right person. చూడండి, వారు హేరోదు రాజుకు బహుమానాలు ఇవ్వలేదు కానీ సరైనటువంటి వ్యక్తి వద్దకు సరైన బహుమానాలు తీసుకొచ్చారు. Yes, 3 gifts we all know. మనమందరం మెరుగుదుము. 3 బహుమానాలు, Gold, బంగారము, the frankincense, తర్వాత అక్కడ చూసినట్టు సాంబ్రాణి, and also the myrrh. తర్వాత బోలం. Yes, meaningful gifts. అర్ధ సహితమైనటువంటి ఈ బహుమానాలు They have తీసుకొచ్చారు. not given to anybody on the way. ఈ కానుకలను వారు మార్గంలో ఎవరికి ఇవ్వలేదు. He is the only one who is worthy of our gift. ఆయనొక్కడే ఈ కానుకలు ఇచ్చేదాని కొరకైనటువంటి యోగ్యుడు. And people say, ప్రజలు ఏమంటారంటే, the first one is, his name is Melchior. మొదటి వ్యక్తి మల్కాయర్. And people say that he is from Ethiopia. ప్రజలు ఏమంటారంటే ఆయన ఇథియోపియా దేశానికి చెందినవాడు. Ethiopia is famous for the fine gold in the world. ఈ ఇథియోపియా దేశములో ఈ మేలిమి బంగారము ఆ దేశములో ప్రపంచంలో అక్కడే దొరుకుతుంది. That's why the queen Sheba came from Ethiopia, from Cush, and she have offered gold. Twice it is written in the Bible, in 1 Kings 10th chapter in verse 2 and also verse 10.
she offered gold. That is the fine gold. చూడండి, షేబా దేశపు రాణి ఇథియోపియా దేశం అంటే ఈ కూషు ప్రాంతం నుంచి ఆమె వచ్చింది. సొలొమోను రాజుకు ఆమె అర్పించినటువంటి ఆ యొక్క కానుక బంగారము, మేలిమి బంగారం. అది రెండు సార్లు రాయబడింది బైబిల్లో. When the Lord Jesus Christ stepped on the earth was so happy. I will give the best metal and also from the best place. చూడండి, ఈ భూమి ఎప్పుడైతే రక్షకుడి భూమి మీద జన్మించాడో భూమి ఎంత మరి సంతోషించిందంటే, నాలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి లోహము, శ్రేష్టమైనటువంటి ప్రాంతం నుంచి నీకు అర్పిస్తాను అని చెప్పింది. And the second person's name, the history says his name is Casper. They say that he is from the area Oman country. రెండో వ్యక్తి పేరు క్యాస్పర్ అని అంటారు. ఆయన ప్రస్తుతం ఓమాన్ దేశం ఆ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. And he is nearby the place called Salalah in Oman. Oman Muscat is there and Salalah very far from Muscat. ఈ ఓమాన్ దేశ రాజధాని మస్కట్, దానికి దగ్గరలో కొంత దూరంలో సలాలా అనే స్థలం ఉంటుంది. Salalah is a very famous place. సలాలా అనేది చాలా ప్రఖ్యాతిగాంచిన స్థలం For two reasons. రెండు కారణాలను If బట్టి. you go to Oman, go there Salalah. మీరు ఓమాన్ దేశానికి వెళ్తే సలాలాకి వెళ్ళండి. Yes, Salalah is famous because the tomb of Job is there. ఈ సలాలా అనేది ఎందుకు ప్రఖ్యాతిగాంచిన స్థలం అంటే, యోబు సమాధి అక్కడ ఉంది. Yes, Job's tomb is there. యోబు యొక్క సమాధి అక్కడ ఉంది. And the second thing is, the best frankincense in the world is available in Salalah. రెండవ సంగతి ఏంటంటే, లోకంలో దొరికే శ్రేష్టమైన సాంబ్రాణి ఈ సలాలా అనే స్థలంలో దొరుకుతుంది. They brought the best frankincense. అంచేత అతి శ్రేష్టమైన సాంబ్రాణి తీసుకొచ్చారు. And the third one, as I told, he is from Persia. మూడోదిగా నేను చెప్పినట్లుగా పారసిక దేశం నుండి. Why he brought myrrh? ఆయన అక్కడి నుంచి బోలం ఎందుకు తెచ్చాడు? The best myrrh. శ్రేష్టమైన బోలం అక్కడే దొరుకుతుంది. It speaks of the Lord Jesus Christ's body is not going to be corrupted. ఇది దేని గురించి మాట్లాడుతుంది అంటే, యేసు ప్రభువారి యొక్క శరీరము చనిపోయిన తర్వాత కుళ్ళు పట్టదు అని. Why? అందుకని A couple of times I told from the same place. ఇదే వేదిక మీద నుంచి 2-3 సార్లు చెప్పాను. All the Egyptian mummies, the dead bodies of the kings of old, they were submerging or they were soaking their dead bodies in myrrh for 70 days. చూడండి, ఐగుప్తు దేశపు రాజులు, ఫరోలు, మిగతా వారి యొక్క మృతదేహాల్ని ఈ బోలము నిండినటువంటి ట్యాంక్ లాంటివి ఉంటాయి, దాంట్లో వాళ్ళని మృతదేహాలను ఉంచిపెట్టేవారు 70. Those tanks are known as mummification chambers. గనక ఆ ట్యాంకులని మమ్మిఫికేషన్ గదులు అలాంటి చేంబర్స్ అంటారు. And they will fill that chamber like our tote, like our some baptism tank like that, and they will fill that with the first class myrrh. గనక మన బాప్టిజం తొట్టి లాంటివిగా ఉంటాయి, దాని నిండా కూడా శ్రేష్టమైనటువంటి బోలము నింపుతారు. After the king dies, they will remove his brain and also some of the important parts like lungs and kidneys. They will keep them in different jars, and the skins and bone they will soak it for 70 days in that myrrh. ఒక వ్యక్తి అంటే రాజు ఫరో వాళ్ళు చనిపోయిన తర్వాత వారు ఏం చేస్తారంటే, ప్రాముఖ్యమైనటువంటి అవయవాలు, మెదడు కావచ్చు, ఊపిరితిత్తులు, ఈ కాలేయం, మిగతా సంగతులను తీసివేసి వాటిని వేరే ఒక జార్లో ఉంచుతారు. ఈ మిగతా దేహాన్ని అంతటిని కూడా బోలముతో నిండినటువంటి తొట్టిలో వారు 70 దినాలు ఉంచుతారు. And completely that myrrh, that liquid will go to every cell of our that body. కనుక అప్పుడు ఏమవుతుందంటే, ఆ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువులోని కూడా ఆ యొక్క బోలము అది లోపలికి వెళ్ళిపోతుంది. And such body, if it is kept like that, then they will cotton, linen, all these things, they will wrap that body. But the body can be there like that for hundreds of years. Today we can see 27-28 mummies in the Egyptian museum in Cairo today. కనుక అలాగున చేయబడినటువంటి బోలంతో మరి సిద్ధపరచబడిన దేహాన్ని తర్వాత ఈ యొక్క కాదితో కానీ సన్నపు నారతో కానీ వారు చుడతారు. అలాంటివి అనేక సంవత్సరాలు ఉంటాయి. ఇప్పటికి కూడా మనం కైరో ఈజిప్ట్లో 28 మమ్మీలు అలాంటివి ఉన్నాయి. Yes, with a meaning they brought. కనుక వీరు ఈ బోలము అర్థముతో తీసుకొచ్చారు. Yes, Lord Jesus Christ is our king, gold. యేసు ప్రభువారు మా రాజు, అందుకే బంగారం. And he is our priest, frankincense is used by the priest. ఆయన మన యాజకుడు. ఈ సాంబ్రాణి అర్పించారంటే యాజకుడు సాంబ్రాణి అర్పిస్తాడు. And the Father will not leave his body to be corrupted. He is going to raise again. He is going to be the risen savior. The myrrh also. తర్వాత మూడోదిగా బోలం అర్పించారు. తండ్రి ఆయన శరీరాన్ని కుళ్ళు పట్టనీయుడు, ఆయన పునరుద్ధానుడై లేచే రక్షకుడని అర్థంతో బోలాన్ని వారు అర్పించారు. Yes, very meaningful gifts. They are wise in giving their gifts. They have not given ఏ దొరికితే తెచ్చేలా. గనక వారు ఇచ్చినటువంటి ఆ యొక్క కానుకలు ఎంతో అర్థసహితంగా ఇచ్చారు. వారు ఏ దొరికితే అది ఇచ్చేయలేదు. And ninthly, 9వది, after giving the gifts, ఈ కానుకలు వారు అర్పించిన తర్వాత they were wise in their route.
వారు తిరిగి వెనుకకు వెళ్ళినటువంటి మార్గము ఎంచుకున్నారు. దాని విషయంలో వారు జ్ఞానులు. Once they came to Jesus, they never went back in the same way. వారు ఒకసారి యేసుప్రభు వారి యొద్దకు వచ్చిన తర్వాత అదే మార్గాన మరలా తిరిగి This వెళ్ళలేదు. is what the Lord Jesus Christ will do in our lives. యేసుప్రభు వారు మన జీవితాల్లో ఇదే చేస్తాడు. If you come to Lord Jesus Christ, యేసుప్రభు వారి యొద్దకు గాని వచ్చినట్లయితే, yes, when you are having the true encounter with Lord Jesus Christ, you will never travel in the same old way. Your ways will be changed. నువ్వు కానీ యేసుప్రభు వారు నిజంగా నువ్వు కలుసుకున్నట్లు అవుతాయి, ఆయనతో నీకు అలాంటి సంబంధం ఏర్పడితే నువ్వు మరలా అదే పాత మార్గాన్ని నడవు కానీ నూతన మార్గంలోనే వెళ్తావు. Life will never be the same again. మరలా నీ జీవితము పాత జీవితం లాగే ఉండిపోదు. Old things are passed away. పాతవన్నీ గతించిపోతాయి. Old route is passed away. పాత మార్గాలు Old గతించిపోతాయి. friends are gone. పాత స్నేహితులు వెళ్ళిపోతారు. Everything will become new. ప్రతిదీ కొత్తదవుతుంది. They have gone in the new way. వారు నూతనమైన మార్గాన వెళ్ళారు. 10thly and finally, పదవది చివరిది, they had a new experience. వారు నూతన అనుభవాన్ని పొందారు. What is that? ఏంటది? The Lord spoke to them. ప్రభువు వారితో మాట్లాడాడు Isn't it? కదా. అక్కడ 2:12. 2:12 చూస్తామండి. మత్తయి సువార్త 2:12. తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై. దేవుని దూత చేత కాదు. చూడండి, అక్కడ దేవుని దూత చేత కాదు. What an experience to talk to God. దేవునితో మాట్లాడటం అంటే ఎంత గొప్ప అనుభవం కదా. That's why they are wise people. They had the right experience. సరైన అనుభవం కలిగి ఉన్నవారు గనక వారు జ్ఞానులు. Yes, God started speaking to them. దేవుడు వారితో మాట్లాడటం మొదలుపెట్టాడు. When God directly speaks to you, what more you want? దేవుడే నేరుగా నీతో మాట్లాడినప్పుడు ఇంకా దానికంటే నీకు ఇంకేం కావాలి? What about your life and my life? నీ జీవితం నా జీవితం విషయం. We also have come to Lord Jesus Christ. నీవు నేను కూడా యేసుప్రభు వారి యొద్దకు వచ్చాం. And we are telling that we are saved. మనం అంటున్నాం రక్షణ పొందామని. But are you going in a new route or are you going in the same old route? అయితే మీరు అదే పాత మార్గంలో నువ్వు వెళ్తున్నావా లేక క్రొత్త మార్గంలో వెళ్తున్నావా? Can you say that the Lord is speaking to me? నాతో ప్రభు మాట్లాడుతున్నాడు ప్రతిదినం అని చెప్పగలవా? Can you say that the Lord is guiding me? ప్రభు నన్ను నడిపిస్తున్నాడని నువ్వు చెప్పగలవా? 10 important things they are wise. 10 ప్రాముఖ్యమైనటువంటి సంగతుల్లో వీరు జ్ఞానులు. Let us examine our own lives. కనుక మన సొంత జీవితాన్ని I పరీక్షించుకుందాం. will just mention the 10 and close. ఈ 10 ఏంటో మరొకసారి చెప్పి They ముగిస్తాం. were wise in their direction. As the days are passing by, they are coming more closer to God. వారు వెళ్ళినటువంటి దిశ విషయంలో వారు మరి జ్ఞానులు దినాలు గడుస్తున్న కొద్ది ప్రముఖ మరి సమీపంగా వారు వచ్చారు. They are wise in their questioning. They are not asking, what can we see in Jerusalem? Can we see temple? No. Where is he that is the born, the king of the Jews? వారు రెండోదిగా వారు వేసినటువంటి ప్రశ్న విషయంలో వారు జ్ఞానులు యెరూషలేముకు వచ్చాక ఏం చూస్తామని దాన్ని అడగలేదు కానీ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ, ఆయన ఆరాధించడానికి వచ్చామంటారు. Only they are wise in their vision. They are not seeing all the stars. They are seeing the only star, only one star. మూడోదిగా వారి దృష్టి విషయంలో వారు జ్ఞానులు మిగతా నక్షత్రాలు ఎన్ని ఉన్నా కూడా వాటిని వారు చూడట్లేదు కానీ ఆయన నక్షత్రాన్ని చూసి వచ్చారు. And fourthly, they are wise in their motive. They came to Lord Jesus to worship him. నాలుగోదిగా వారి యొక్క ఉద్దేశం విషయంలో వారు జ్ఞానులు. వారు యేసుక్రీస్తు ప్రభువారిని మేము పూజింపవచ్చితిమి అంటారు. No other motive. ఇంకా మిగతా ఏ ఉద్దేశం లేదు. If we are true worshippers, all the other things God will look after. మనం నిజమైనటువంటి ఆరాధకులుగా ఉన్నట్లయితే మిగతా అక్కర్లన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు. Fifthly, they are wise in believing the prophecies. ఐదోదిగా ప్రవచనాలు నమ్మే విషయంలో వారు జ్ఞానులు. And sixthly, they were wise in their rejoicing. They are rejoicing not because they saw Herod, not because they saw temple, not because they saw Zion, the city of David, but they are rejoicing because they saw the star again. చూడండి, వారు ఏ విషయంలో ఆనందించారనే దాని గురించి వారు జ్ఞానులు. వారు హేరోదును చూసామని ఆనందించట్లేదు, లేక దావీదు పట్టణం సియోను చూసామని ఆరాధించట్లేదు, దేవాలయాన్ని చూసామని ఆరాధించట్లేదు, నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులయ్యారు. What is your joy and where is your joy? నీ సంతోషం దేంట్లో ఉంది, దేన్ని బట్టి ఆనందిస్తున్నావు? And they are wise in coming to the Savior. They crossed Jerusalem. No more religious practices. If my Savior is there, all things are buried. తర్వాత వారు రక్షకుడి యొద్దకు వచ్చిన విషయంలో జ్ఞానులు యెరూషలేములో ఉన్నటువంటి ఆచారాలు సాంప్రదాయాలని సమాధి చేసి వారు రక్షకుడి దగ్గరికి వచ్చారు కనుక జ్ఞానులు. They are wise in their gifts also. తర్వాత వారు ఇచ్చిన కానుకల విషయంలో వారు జ్ఞానులు. Gold, frankincense and myrrh, speaking wonderful truths about Lord Jesus. బంగారము, సాంబ్రాణి, బోలము యేసుప్రభువుని గురించి అద్భుతమైనటువంటి సత్యాలని తెలియజేస్తున్నాయి. Ninthly, they were wise in their road. తొమ్మిదవదిగా వారు వెళ్ళినటువంటి వెనుకకు తిరిగి వెళ్ళిన మార్గం విషయంలో జ్ఞానం. All things are passed away. పాతవి గతించిపోయాయి. Behold, everything, even our route has become new. ఇదిగో సమస్తము కొత్తగా అయ్యాయి. మేము తిరిగి వెళ్తున్న మార్గము కొత్తగా అయిపోయింది. And finally, 10thly, చివరిగా 10వదిగా they had wonderful or wisest experience
వారి జీవితంలో అన్నిటికంటే అద్భుతమైనటువంటి అనుభవాన్ని వారు కలిగి ఉన్నారు. They learned how to talk to God. దేవునితో ఎలాగ మాట్లాడాలనేది నేర్చుకున్నారు. They knew how to they understood how to hear the voice of the Lord. దేవుని స్వరం ఎలాగ వినాలి అనేది వారు గ్రహించారు. What about you? మీ విషయం ఏంటి? Can God, the Holy Spirit, call us wise people? పరిశుద్ధాత్మ దేవుడు మనని జ్ఞానులని ఆయన పిలవగలడా? We are approaching the table. మనం బల్ల యొద్దకు In సమీపిస్తున్నాం. all these 10 areas, let us examine our own lives. ఈ చెప్పబడినటువంటి 10 సంగతుల్లో కూడా మన జీవితాన్ని పరీక్షించుకుందాం. Then worthily let us participate. ఆ తర్వాత యోగ్యమైన విధానంలో బలలో In any way పాల్గొందాం. you have drifted away from these truths, confess your condition. Lord, in this particular area I came short. Rectify. That's why table is there. ఈ చెప్పబడినటువంటి విషయంలో ఎక్కడైనా నా ఈ జీవితంలో కొరత ఏర్పడి ఉంటే, తప్పిపోయినట్లయితే ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నన్ను క్షమించండి, ఈ విషయంలో నేను తప్పిపోయినా నేను సమకూర్చబడి, అందుచేతే బల్లని కొరకు నియమించబడింది కనుక నిన్ను నువ్వు సరి చేసుకొని దాంట్లో పాల్పొందు. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.